బాయికాడికి పోతాను. నిన్న మొన్న వర్షం బాగా పడే వరకు బర్లకున్న గుడిసె కూలింది. గుడిసె ఎత్తామని పోతానము. ఈ దుడ్డెలకు ఈ లాగలకే మనం గుడిసేయాలి. నిన్న మొన్న వాన కొట్టి గాడుపు మన గుడిసంతా కూలింది. ఇవి వానలు తడుతున్నాయి. బాయికాడ గుడిసేసినాము. మొన్న వానకు గుడిసె కూలింది గాడుపు ద్వారానికి. అయితే చిన్న లాగలు దుడ్డెలు ఉన్నాయని గుడిసేసినాము, ఆవులు ఉన్నాయని. పొద్దుగాల 10 గంటలకు వచ్చినాము. ఇప్పుడు 6 అవుతుంది. గుడిసేసుడు అయిపోయింది. ఇక ఇంటికి పోతాము. గుడిసేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలే ఆగుతుంది. ఎందుకంటే చెదలు వచ్చి గాడుపు ద్వారం వచ్చి మళ్ళీ పడిపోతుంది. ఇక రేకులు వేసుకోవచ్చు కానీ ఇక ఎల్లక ఎప్పటికి గుడిసేసుకుంటాము. పైసలు ఉంటే 50,000 పైసలు ఉండేది ఉంటే రేకులు వేసుకుంటేనే ఒక చిత్తం అవు. కానీ ఎల్లక గుడిసేసుకొని అట్లా కాపాడుకుంటాం వాటిని. చేసినాము నిన్న పొద్దుటి నుంచి సాయంత్రం దాకా గుడిసేసినాము. గుడిసేసుడు అయిపోయారకే సాయంత్రం 6 అయింది. కొన్ని చెట్లు తీసుకొచ్చినాం. మళ్ళా నిరుడు మేము శ్రీకాళహస్తి పోతా అంటే పనస పండు కొనుక్కొని తిన్నాం ట్రైన్లో. ఆ గింజలు తిన్నాక ఇంటికి తెచ్చుకొని మా ఇంటికాడ ఎత్తి ఇట్లా మొలకలు అయినాయి పనస పండ్లు. ఇవి ఈ పనస పండ్ల గింజలు మొలకలు అయితే ఇవి బాయికాడ తీసుకొచ్చినాం పెడతామని. ఇగో పనస పండ్ల ఆకు గిట్ల మామిడి ఆకు లెక్క ఉన్నది కానీ వాసన అత్తలేదు. మామిడి ఆకు లెక్క వాసన అత్తలేదు, ఏ వాసన అత్తలేదు. ఈ మందార కొమ్మలు 20 గాల తెచ్చి 4 రోజుల కింద పెట్టినాం. పెట్టిన బట్టి ముసుర్లు పడతాయి. పెట్టినవి అన్నీ అనుకున్నాయి. నన్ను ఏనుకోలే కావచ్చు, మళ్ళీ వాటి అడుగున పెడతామని మళ్ళీ మొక్కలు మళ్ళీ మండలు ఇరుచుకొని వచ్చినాం. కానీ ప్రతి ఒక్కటి ఏనుకొని పువ్వులు పూస్తుంది. భూమి మీద వేసింది ఏదైనా సుత అది అక్కెరకత్తది. మొన్నటిదాకా బావిలో నీళ్ళే లేవు, బావి ఎండిపోయి ఉన్నది. మొన్నటి వర్షాలకు అగో సగం బావి నిండింది. కొన్ని నీళ్ళు వచ్చినాయి, 4 గోళల నీళ్ళు. ఇంకా కొంచెం బాగా కొడితే బావి 2 కానీ ఆడికే బంద్ అయింది మా ఊళ్ళే.